గురించి ఎవరు ఎలా చెప్పారో ఇది వాస్తవం. భగత్ సింగ్ స్వాతంత్రం కోసమే పోరాడాడు, మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం కోసమే పోరాడారు, అందరూ పోరాడింది స్వాతంత్రం కోసమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ప్రసాద్ గారు, నేను అంటున్న పాయింట్ ఏంటంటే ప్రసాద్ గారు, అప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తే అన్ని రకాలుగా మానసికంగా, కుటుంబాల పరంగా, లేకపోతే శారీరకంగా, భౌతికంగా దాడులు ఎన్ని చేసినా అప్పటి నుంచి కేసులు పెడితే కూడా తీసుకోలేదు కదా, మనం చూసాం కదా. ఎదురు చూశారు ప్రభుత్వం మారుతుందేమో అని, మారింది. ఇప్పుడున్న నాయకులు కూడా మాట ఇచ్చారు, వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలేదు అందరి మీద అంటే నేనేమి వాళ్ళందరినీ కొట్టి చంపేయమని అది కాదు ఇక్కడ ఎవరు అనేది కూడా. సరైన న్యాయం జరగాలి కదా ఒకటి. రెండోది, వాళ్ళు ఏమైనా కామ్ అయ్యారా, వాళ్ళు ఏమైనా సైడ్ అయిపోయారంటే లేదు, స్టిల్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు నా దగ్గర ఒక బయట ఉంది, కావాలంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, నేను శ్రీనివాసరావు గారిని మీకు పంపించా చూడమని, హోంమంత్రి అనిత గారికి కూడా పంపించా అది వినమని. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక దళిత మహిళని పక్కన పెట్టుకొని, అది చూస్తే అర్థమైపోతుంది మనకి, క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి ఆమెకు మొత్తం బైహార్ట్ చేయించి చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు, అసలు ఏ రకమైన బూతులు అంటే ఇప్పుడు ప్లే చేయడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదే మీరు పక్కన చూస్తున్న వీడియో, నువ్వు చచ్చిపో అంటది చంద్రబాబు నాయుడు గారిని, ఇంకేదేదో మాట్లాడుద్ది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం వీళ్ళకి? ఇది పోలీసుల అసమర్థత కాదా? పోలీసుల చేతకానితనం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద శుద్ధులు చెప్తావు కదా, నీ మాజీ ఎమ్మెల్యేని వాళ్ళని పిలిచి తప్పని చెప్పించగలవా? చెబితే నీ గౌరవం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పి ఇలా మాట్లాడినందుకు మీ సమస్యలు కానీ, మీ వివాదాలు కానీ, మీ ఫిర్యాదులు గారు ఉంటే మీ విమర్శలు చేసుకోండి, కానీ ఇలా మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పు అని నువ్వు చెప్పించావు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు మీ మీద గౌరవం పెరుగుతుంది. ఏంటి ఆ భాష ఏంటి, అసలు ఆ సైకాలజీ ఏంటి, ఎందుకు తయారు చేస్తున్నారు ఇట్లా మనుషుల్ని? వినిపించినా శ్రీనివాసరావు బయట వేయినా? నాకు తెలుసు అండి. ఆమె ఏమంటుందంటే మామూలు రాజకీయ విమర్శలు కాదు, బూతులు, చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి అనేది డిమాండ్. నువ్వు చనిపో, ఫస్ట్ చనిపో. అది అర్థమవుతుంది. ఇది వీళ్ళు అనిపించిన మాటలు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండ్ అదర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఫుల్ ఇది ఇచ్చి బైహార్ట్ చేయించి మరీ మాట్లాడిస్తున్నారు. అక్కడ కూడా కులాన్ని వాడుకుంటున్నారు, దళిత మహిళను వాడుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇది మీ నైజం. బయటకు వచ్చి ప్రజలకేమో అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, రాష్ట్రపతి పాలన. శ్రీనివాస ప్రసాద్ గారు, ఇలాంటి దాన్ని అరికట్టలేకపోతే, ఇలాంటి విష ప్రచారాన్నో లేకపోతే ఆ రకంగా విషం చిమ్మడాన్నో అరికట్టకపోతే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అలాంటి శక్తులు, అలాంటి విషం చిమ్మడం ఏంటది? వాళ్ళకి భయం లేదు, ఎవరికి గౌరవం లేదు మనుషులంటే. ఒక ముఖ్యమంత్రి మీద అప్పుడు ఎలా మాట్లాడారో చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడిస్తున్నారు. చూస్తే నిజంగా అది ప్లే చేస్తే నేను చెప్తున్నా, మరి సోషల్ మీడియాలో తిరుగుతోంది కానీ నాకే చాలా బాధగా ఉంది అది ప్లే చేయడానికి.